కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నంద్యాల జిల్లా శ్రీశైలం వెళ్లే భక్తులకు కొత్త రూల్స్ ను విధించారు. అటవీశాఖ అధికారులపైన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తినుబండారాలు నీళ్లపైన కూడా పరిమితి విధించినట్టు కూడా తెలుస్తోంది. ఇక ప్లాస్టిక్ రహిత ఫారెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే అధికారులు ఇవన్నీ కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అయితే భక్తుల పాలిట ఇటు శాపంగా మారింది అటవీశాఖ నిర్ణయాలు. కేవలం 2 లీటర్ల వాటర్ బాటిల్ మాత్రమే అనుమతి ఉంది అంటూ తెలిపారు. చిన్నపిల్లల కోసం తీసుకెళ్లే బిస్కెట్లు, చాక్లెట్లను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు ఫారెస్ట్ అధికారులు. చిన్నపిల్లలకు మార్గ మధ్యంలో దాహం వేస్తే ఇటు మంచినీళ్లు ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటూ కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా కొత్త నిర్ణయాలు పెడుతూ ఇబ్బంది కలిగిస్తున్నారు అంటూ భక్తులు వాపోతున్నారు. రోజు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి లక్షలాది మంది ఈ యొక్క శ్రీశైలం మల్లన్న సన్నిధి కోసం ఈరోజు వెంకటాపురం దగ్గర నుంచి పాదయాత్ర కొనసాగిస్తా ఉన్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, ఈ యొక్క ప్రభుత్వ అధికారులు ఓన్లీ 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకే అని ఆంక్షలు పెట్టడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమని ఈ యొక్క అధికారులను నేను ప్రశ్నిస్తున్నాను. దేవుణ్ణి పూజించుకోవడం కోసం కొన్ని రోజులు మాత్రమే ఆంక్షలు పెట్టడం సమంజసం కాదు. నిరంతరము దేవుణ్ణి పూజిస్తూ అంటారు ఈ శివరాత్రి అయిపోయేంత వరకు. అదేవిధంగా ఈ యొక్క భక్తాదులు వస్తున్నటువంటి వేళలో కౌంటర్లు ఏర్పాటు చేసి ఆ యొక్క కౌంటర్లో 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకోపోకూడదు అనే ఆంక్షలు పెట్టారు. అదేవిధంగా చిన్నపిల్లలు స్నాక్స్ కూడా తినుకోకున్నట్టు యొక్క చాక్లెట్లు, బిస్కెట్లు అయితే ఏంటి అంటే చిప్స్ అయితే ఏంటి ఇలాంటి వాటిని కూడా వారు చెక్ చేసి వదులుతా అన్నారు. చిన్నపిల్లలు తినడానికి కూడా ఈరోజు వీరు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెంటనే దీనిపైన ఆలోచించి భక్తాదులందరికీ సౌకర్యం ఉండే విధంగా అందరికీ సౌకర్యాలు కల్పించి ఈ యొక్క భక్తాదులను ప్రశాంతంగా శ్రీశైలం చేరుకునే విధంగా ఈ యొక్క ప్రభుత్వ అధికారులు ఈ యొక్క కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి మనవి చేస్తున్నారు. జై హింద్. ఇంకొక విషయం, ఈ యొక్క వెంకటాపురం నుంచి లక్షలాది మంది భక్తులు ఈరోజు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ యొక్క పోలీస్ వారు అటవీ శాఖ పోలీస్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కౌంటర్లు తక్కువ కౌంటర్లు పెట్టడం వలన ఈ యొక్క కిలోమీటర్ల బరువు భక్తాదులు వెయిట్ చేయాల్సి వస్తుంది. కావున ఈ యొక్క కౌంటర్లు కూడా ఎక్కువ పెంచి తొందరగా భక్తాదుల సౌకర్యం కోసం తొందరగా పంపించే విధంగా ఈ యొక్క ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నారు. ఇదే అంశంపైన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున చెప్పండి, నంద్యాల జిల్లా శ్రీశైలం వెళ్లే భక్తులకు కొత్త రూల్స్ పెట్టినట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అమూల్య, శ్రీశైలంకి పాదయాత్రగా వెళ్తున్నారు భక్తులు మనం చెప్పుకోవచ్చు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో వెంకటాపురం నుంచి కూడా పాదయాత్రగా భక్తులు అక్కడికి బయలుదేరుతున్నారు. ఈ క్రమంలో కూడా అటవీ శాఖ అధికారులు పెట్టినటువంటి ఒక నిబంధన వారికి శాపంగా మారిందనే మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేని విధంగా కూడా ఏదైతే ప్లాస్టిక్ రహిత ఫారెస్ట్ ని చేయాలన్న లక్ష్యంతో కూడా 1 లీటర్ వాటర్ బాటిల్స్ ని ఫారెస్ట్ లోకి అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో కూడా భక్తులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేదు అంటే చంటి పిల్లలతో కూడా ఫారెస్ట్ లో పాదయాత్ర చేస్తున్న క్రమంలో కూడా దాహం వేస్తే మా పొజిషన్ ఏంటి అనేది భక్తుల యొక్క ఆవేదన అని చెప్పుకోవచ్చు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి రూల్స్ లేవు. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి భక్తులకు ఇబ్బంది కలిగించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఒక 2 బేస్ క్యాంపులు పెట్టారని చెప్పవచ్చు వీంకటాపురం సమీపంలో. ఆ బేస్ క్యాంపులు పెట్టి పూర్తిగా అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారంటే తమ వెంట ఏం తీసుకెళ్తున్నారని చెప్పి, అంటే బిస్కెట్లు కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు, ఆ వాటర్ బాటిల్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రత్యామ్నాయంగా ఇటు నీటి సరఫరా అంటే చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయకుండానే ఈ రూల్స్ అన్ని పెట్టారా?
ఫారెస్ట్ లో చలివేంద్రాలు పెట్టారు. అంటే అక్కడక్కడ పెట్టేటువంటి పరిస్థితి ఉంది, కానీ పూర్తి స్థాయిలో మధ్యలో దాహం వేస్తే ఒకవేళ మార్గ మధ్యంలో ఎక్కడన్నా ఆ క్యాంప్స్ కి మధ్యలో కనుక దాహం వేస్తే పిల్లల పరిస్థితి అంటే చిన్న పిల్లలు దాహంతో అల్లాడుతుంటారు కాబట్టి ఫారెస్ట్ లో నడవచ్చు. చిన్నపిల్లలతో కూడా ఈ భక్తులు పాదయాత్రగా వెళ్తున్నారు కాబట్టి ఒకవేళ పిల్లలకు దాహం వేస్తే వారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కేవలం 2 లీటర్లకు ఆ పైన 5 లీటర్ల లోపు తీసుకెళ్లడానికి అనుమతిస్తున్నాం, కానీ ఆ 1 లీటర్ వాటర్ బాటిల్స్ మేము అనుమతి ఇవ్వడం లేదని చెప్పేసి కూడా ఫారెస్ట్ అధికారులు అంటారు. ఏదేమైనప్పటికీ కూడా తమ వెంట తీసుకొచ్చి, ఎందుకంటే చాక్లెట్స్ బిస్కెట్స్ కావచ్చు వాటన్నిటిని ఎందుకు స్వాధీనం చేసుకోవాల్సి వస్తుంది, పిల్లలకు తినడానికి అవకాశం ఉండాలి కదా, లేకపోతే ఆ పిల్లలు పాదయాత్రలో ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఎప్పుడు ఇలాంటి సందర్భాలు లేవు, ఎందుకు ఈ రకంగా చేస్తున్న దానిపైన కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి స్థాయిలో ఇప్పటికైనా ఈ ఫారెస్ట్ అధికారులకు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలా. భక్తులు ఏదైతే ఈ మహాశివరాత్రి సందర్భంలోనే మనం చూసుకుంటే 6వ తారీఖు నుంచి ప్రారంభమై 10వ తారీఖు వరకు కొనసాగుతాయి కాబట్టి ఈ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఫారెస్ట్ లో అక్కడక్కడ చలివేంద్రాలు పెట్టినప్పటికీ కూడా కంటిన్యూస్ గా చలివేంద్రాలు ఉంటే అవకాశం లేదు. ఈ క్రమంలో కూడా ఎవరన్నా ఆపద ఏదైనా తలెత్తినా లేకపోతే ఇంకోటి అత్యవసరంగా దాహం నీళ్ళు లేకుండా కుప్పగులు పోయినప్పటికీ కూడా వాటర్ బాటిల్స్ తీసుకుపోకుండా నిషేధించడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. కాబట్టి అంటే ముఖ్యంగా ఇక్కడ చెకింగ్ అంశం పైన ఏదైతే ఇక్కడ కొన్ని కౌంటర్లను అయితే వీళ్ళు పెట్టారో దీనికి సంబంధించి ఇక్కడ క్యూ లైన్ లో గంటల తరబడి నిలబడాల్సి వస్తుంది అంటూ కూడా వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. దీని గురించి ఏమంటారు? పూర్తి స్థాయిలో 2 బేస్ క్యాంపులను ఏర్పాటు చేసి అక్కడ ఫారెస్ట్ అధికారులను అక్కడ పెట్టారని చెప్పవచ్చు. వాళ్ళు తనిఖీలు చేస్తూ ఉన్నారు. అంటే కేవలం తనిఖీల పేరుతో అక్కడ కాలయాపన జరిగిపోతుంది. కిలోమీటర్ల మేర ఆ భక్తులందరూ కూడా వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళకు ఆ కాలినడకన కూడా నిర్దిత సమయంలో అక్కడికి వాళ్ళు శ్రీశైలానికి చేరుకోవాల్సిన అంశం ఉంటుంది కాబట్టి ఇక్కడనే గంటల తరబడి నిరీక్షించడం వల్ల, అంటే చెకింగ్ పేరుతో వీళ్ళని ఇక్కడ నిలిపివేయడం వల్ల కూడా భక్తులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ సమయానికి మేము ఇంకో ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి శ్రీశైలం మహాశివరాత్రి రోజున వారిని అక్కడికి చేరుకోవడం, స్వామివారిని దర్శనం చేసుకోవడం క్రమంగా జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో కూడా ఇక్కడ వీరు బేస్ క్యాంపులు ఏవైతున్నాయో 2 బేస్ క్యాంపులు ఇప్పుడు వాళ్ళు నిర్వహిస్తున్నారు. అయితే ఈ 2 బేస్ క్యాంపులు నిర్వహించడం వల్ల కూడా ఇబ్బంది తలెత్తుంది భక్తులకు. మరొక 2 బేస్ క్యాంపులు మీరు ఏర్పాటు చేసి ఆ తర్వాత ఫాస్ట్ గా ఈ చెకింగ్ కార్యక్రమం నిర్వహిస్తే ముందుకు వెళ్ళేలా చేస్తే కనుక భక్తులకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు మహారాష్ట్ర, ఇప్పుడు కర్ణాటక కావచ్చు, తెలంగాణ, ఏపీ ఇక నలుమూల నుంచి కూడా భక్తులు పాదయాత్రగా అక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలా. ఏదైతే ఈ తనిఖీలు చేస్తా ఉన్నారో వీటన్నిటిని తొలగించేసి ఫ్రీగా స్వేచ్ఛగా స్వామివారి దర్శనం చేసుకునేటువంటి భాగ్యాన్ని భక్తులకు కలిగించాలి. ఇప్పుడు ఈ అంశం పైన ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ స్పందించారా మల్లికార్జున? ఇప్పటి వరకు అయితే జిల్లా కలెక్టర్ ఏం స్పందించలేదు. భక్తులు మనం చూసుకుంటే 6వ తారీఖు నుంచి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పాదయాత్రగా వాళ్ళు కర్ణాటక నుంచి కూడా వెళ్తుంటారు, తెలంగాణ నుంచి కూడా వెళ్తున్నటువంటి క్రమం ఉంది. అయితే ఈ క్రమంలో వెంకటాపురంకు చేరుకున్న తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయి. భక్తులు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఫారెస్ట్ అధికారులు తీసుకున్న నిర్ణయం పట్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కూడా ఈ విషయం బయటికి వచ్చిన నేపథ్యంలో కూడా జిల్లా కలెక్టర్ ఇంతవరకు దీనిపైన స్పందించలేదు. జిల్లా కలెక్టర్ తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే భక్తులకు ఇబ్బంది కలిగేటువంటి ఏ కార్యక్రమం కూడా చేయకూడదు కాబట్టి తనిఖీల పేరుతో ఇక్కడ నిలిపివేస్తే కనుక పాదయాత్ర అన్నది ఏ విధంగా కొనసాగుతుంది. చిన్నపిల్లలతో మేము పాదయాత్ర చేస్తున్నాము. ఈ భక్తులకు ఇబ్బంది కలిగించేటువంటి కార్యక్రమాలు ఇప్పటికైనా మానుకోవాలా. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా. జిల్లా కలెక్టర్ స్పందించి ఏదైతే అటవీ శాఖ నిబంధనలు ఉంచిందో వాటిని సడలింపు ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదు ఖచ్చితంగా మేము తనిఖీలు చేస్తామంటే కనుక మరో 2 క్యాంపులు అదనంగా పెట్టేసి ఎవరు కూడా ఆ భక్తులు ఆ ప్రాంతంలో బారులు తిరగకుండా అక్కడ ఉండకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పాటుగా జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే చాలా మంది భక్తులు కూడా అప్పటికి శ్రీశైలానికి బయలుదేరారు కాబట్టి 10వ తారీఖు లోపు వారు అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి కూడా భక్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అమూల్య, థ్యాంక్ యూ మల్లికార్జున. నంద్యాల జిల్లా శ్రీశైలం వెళ్లే భక్తులకు కొత్త రూల్స్ ను విధించారు. అటవీ శాఖ అధికారులపైన ఈ నేపథ్యంలో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తినుబండారాలు నీళ్లపైన కూడా పరిమితి విధించినట్టు తెలుస్తోంది. ఇక ప్లాస్టిక్ రహిత ఫారెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక భక్తులు పాలిట శాపంగా ఈ అటవీ శాఖ నిర్ణయాలు కూడా మారాయని చెప్పాలి. ఇక కేవలం 2 లీటర్ల వాటర్ బాటిల్ మాత్రమే అనుమతించి ఇటు చిన్నపిల్లల కోసం తీసుకెళ్లే బిస్కెట్లు మరియు చాక్లెట్లను కూడా స్వాధీనం చేసుకుంటున్నట్టు ఇటు ఫారెస్ట్ అధికారులను కూడా ఇక్కడ భక్తులు చెప్పడం జరిగింది. ఇక చిన్నపిల్లలకు మార్గ మధ్యంలో దాహం వేస్తే మంచినీళ్లు ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటూ కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎప్పుడు లేని విధంగా కొత్త రూల్స్ ఈ నిర్ణయాలన్నీ పెడుతూ కూడా ఇబ్బంది కలిగిస్తున్నారు అంటూ భక్తులు వాపోతున్న నేపథ్యం చూసుకోవచ్చు. ఇక ఇదే అంశంలో తనిఖీల నేపథ్యంలో ఏవైతే కౌంటర్లు విధించారో అవి కేవలం 2 ఉన్న కారణంగా
కారణంగా ఇటు భక్తులు రద్దీ కూడా పెరిగిపోయిందనే చెప్పాలంటే కిలోమీటర్ల మేర కూడా క్యూ లైన్ అక్కడ పెరిగిపోవడం కారణంగా ఇటు వీళ్ళకి లేట్ అవుతుందంటూ కూడా భక్తులు వాపోతున్న వైనం అయితే మనం అక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. మరొక 2 కౌంటర్లను కూడా అరేంజ్ చేసి దీనిపైన ఖచ్చితంగా కూడా పునరాలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది. కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు.